జయ లక్ష్మీనారాయణ సేవా సమితి సభ్యులందరికీ ఇవాళ శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి మహాభారత యుద్ధంలో ఒక ఘట్టం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి భగవద్గీతని తెలియజేసి భగవద్గీత ద్వారా మానవ శరీరంలో ఉన్న ప్రతి జీవి ఎవరిని పొందాలి, ఏం ప్రయత్నం చేయాలి, ఎలాంటి సాధన చేయాలి, ఎలాంటి కర్మని అనుభవించాలి, ఎలాంటి కర్మని చేయాలి, ఎలాంటి ధర్మాన్ని ఆచరించాలి, ఇలా అనేక విషయాల్ని కూలంకషంగా మనకి తెలియజేయడమే కాకుండా మనల్ని తాను పొందాలి అనుకుంటున్నాను అనే విషయాన్ని లేకపోతే ఎందుకు చెప్తాడు. ఇప్పుడు మనం ఎవరైనా ఇంప్రెస్ చేయాలనుకున్నప్పుడే కదా వాళ్ళ గురించి మంచిగా మాట్లాడడమో, వాళ్ళని ప్రైజింగ్గా మాట్లాడడమో ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటాం. పరమాత్మ కూడా ఈ దారిలో నడవండి, నేను అక్కడ అంతంలో నేనే ఉంటాను, ఇంకెవరు ఉండరు అంటే అర్థం ఏంటి? ఆయన మనల్ని పొందాలి అని అనుకుంటున్నాడు అని అర్థం. అయితే మహాభారత యుద్ధంలో ఒక ఘట్టం, శ్రీకృష్ణ పరమాత్ముడు అవసరమైతే శక్తిని, ధనాన్ని, యశస్సుని, కీర్తిని, అలాగే ఆఖరికి తన పేరును కూడా ఇచ్చేస్తాడట. ఎవరైతే సరెండర్ అవుతారో వారి కోసం ఏమైనా చేస్తాడట. అది కృష్ణ పరమాత్ముడి యొక్క విశేషమైన లక్షణం. ఎందుకు ఆయన ఎక్కడ చూసినా ఆయనే కదా. ఆఖరికి సూర్యుల్లో నేనే అంటాడు, పక్షుల్లో గరుడు నేనే అంటాడు, మృగాలలో సింహం నేనే అంటాడు, అన్నిట్లలో నేనే ఉన్నాను అంటాడు, ప్రతి జీవిలో నేనే ఉన్నాను అంటాడు, అందరిలో శ్రేష్ఠుడు నరుడైతే నరుడిలో కూడా నేనే ఉన్నాను అంటాడు. అంటే శ్రేష్టమైన ప్రతి దాంట్లో పరమాత్ముడు ఉన్నాడు. అంటే పరమాత్ముడు మన హృదయాంతరాల్లో ఉండి నిరంతరము మనని పరిరక్షిస్తున్నాడు. ఆయనని పొందడానికి మనం అన్వేషణ చేయాల్సింది మన హృదయాంతరాల్లో అనే విషయము మనందరికీ తెలిసిందే. అయినా మర్చిపోయి మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఎదురుగుండా ఉన్న ఒక మూర్తినో, ఎదురుగుండా ఉన్న ఒక పటాన్నో, ఎదురుగుండా ఉన్న ఏదో ఒక విషయాన్నో చూసి ఆయనని తెలుసుకోవాలి, అలాగే ఉంటాడు అని మనం భావన చేసిన ఆయన ఏం చెప్తాడు? అర్చావతారంలో కూడా నేనే ఉన్నానయ్యా, ఎందుకంటే నువ్వు అలా చూడాలనుకున్నావు, నువ్వు ఎలా చూడాలనుకున్నావో ఆ రూపం తీసుకొని నేను వచ్చేస్తాను. అంతటి దయగలవాడు కృష్ణ పరమాత్ముడు. అంటే మనల్ని పొందడానికి ఏ రూపమైనా సరే అంటాడ అలాంటివాడు. అయితే మహాభారత యుద్ధంలో ఒక ఘట్టం తెలుసుకుందాం అనుకున్నాం కదా. మహాభారత యుద్ధంలో ఒక ఘట్టం ఏంటంటే భీముడు యొక్క పౌత్రుడు అంటే మనవడు. భీముడి యొక్క మనవడు బర్బరీకుడు అనేవాడు యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటాడు. మహాభారత యుద్ధం అది ఎంతో పెద్ద యుద్ధం, 18 రోజులు నిరాటంకంగా సాగిన యుద్ధం. అలాంటి యుద్ధంలో ఎన్నో అక్షౌణుల సేనలు ఉన్నారు, కోటానుకోట్ల జీవులు చనిపోయాయి, భయంకరమైన ప్రాణ నష్టం జరిగింది, భయంకరమైన ఆయుధాలని వాడారు. అలాంటి యుద్ధంలో యుద్ధం చేయాలి అని నిర్ణయించుకుంటాట. అయితే బర్బరీకుని యొక్క తల్లి అడుగుతుందిట, యుద్ధానికి నువ్వు చేయాలనుకున్నావు అంతా బాగానే ఉంది, కానీ ఆ యుద్ధములో అంతా నీ బంధువులే ఉన్నారు, ఆ బంధువుల్లో నువ్వు ఎవరిని సంహరిస్తావు? పోని సంహరిస్తే సంహరించావు, కానీ ఎవరి వైపు నుంచి నీ యుద్ధం చేస్తావు అని బర్బరీకుని యొక్క తల్లి అడుగుతుందిట. అయితే బర్బరీకుడు చెప్తాట, మాం సేవ్యం పరాజిత అంటట. మాం సేవ్యం పరాజిత అంటే, అమ్మ ఎవరైతే యుద్ధములో ఓడిపోతున్నారని నాకు అనిపిస్తుందో వారి వైపే నేను యుద్ధము చేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ, నీకు తెలుసు కదా, ఇదే నా శపథము. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయాలి, అందుకని నేను వారిని సంరక్షించడానికి ప్రయత్నం చేస్తాను అన్నాడు. అంటే బర్బరీకుడు యుద్ధం చేస్తే మహాభారత యుద్ధం ఏమన్నా బర్బరీకుడు గెలిచేస్తాడా? మనకు అలాంటి ఆలోచన వస్తుంది కదా. అయితే బర్బరీకుడట ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో 3 బాణాలని పొందాడట. ఆ 3 బాణాలు ఎంతటి శక్తిపాతమైనవంటే సమస్త బ్రహ్మాండాల్లో ఎవరూ కూడా ఆ బాణాల ముందు నిలబడలేరుట. అంతటి శక్తివంతమైన బాణాలు, ఆయుధాలు కలిగిన వాడు బర్బరీకుడు. అందుకని బర్బరీకుడు ఎవరి వైపు యుద్ధం చేస్తే వారే ఖచ్చితంగా యుద్ధంలో విజయాన్ని సాధిస్తారట. అందుకని బర్బరీకుడు యుద్ధం ఎవరి వైపు చేయాలనుకుంటే వారికి గెలుపు సాధ్యం. కాబట్టి మన దగ్గర దుష్ట చతుష్టయం ఉంది. కౌరవాది వాళ్ళు వీళ్ళంతా ఏంటి అని అంటే కనుక
ఎప్పుడూ జిత్తులు వేసి ఎవరు పాండవుల వైపు యుద్ధం చేయాలనుకున్నా వారిని వారి వైపే యుద్ధం చేసేలాగా ప్రేరణ చేసే శక్తి సమర్థుడు వీరు. అయితే ఆ సమయంలో ఎప్పుడైతే బర్బరీకుడు యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటాడో ఆ సమయంలో కౌరవాదీలు కూడా యుద్ధంలో ఓడిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయట. అందుకని వీరు ఏం చేస్తారంటే బర్బరీకుడిని ఎలా అయినా తన వైపు యుద్ధం చేసే విధంగా మాట్లాడుకుంటారు. ఈ విషయం కృష్ణ పరమాత్ముడికి తెలుస్తుంది. కృష్ణ పరమాత్ముడు వెంటనే బర్బరీకుడిని పిలిచి మాట్లాడి చెప్తాట, ఈ యుద్ధం అనేది ధర్మ సంస్థాపన కోసం జరుగుతుంది. నువ్వు అధర్మం వైపు నిలబడి పోరాడుతున్నావు. ఓడిపోయేవాడు ధర్మాన్ని గెలిపించాలనుకుంటున్నాడా, అధర్మాన్ని గెలిపించాలనుకున్నాడా, అధర్మంగా యుద్ధం చేస్తున్నాడా అనే విషయాన్ని నువ్వు చూడాలి. అలా చూడకుండా నీకు ఆ పరమశివుడు ఇచ్చిన శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి, నేను యుద్ధంలో గెలవగలుగుతాను అనే అహంకారంతో నీవు వారి వైపు వెళ్ళి యుద్ధం చేస్తున్నావు. అందువల్ల నువ్వు అధర్మ సంస్థాపన చేస్తావు. అధర్మ సంస్థాపన కోసం జరగట్లేదు ఈ యుద్ధం. కాబట్టి నువ్వు యుద్ధం నుంచి వైదొలుగు అని శ్రీకృష్ణ పరమాత్ముడు సందేశాన్ని ఇస్తాట. ఆయన ధర్మం యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన రూపాన్ని కూడా తెలియజేస్తాట. ఎలా భీష్మ పితామహుడికి ధర్మం యొక్క సూక్ష్మ రూపాన్ని తెలియజేసి ఆయన ప్రాణత్యాగానికి సిద్ధపడేలాగా చేశాడో, అలాగే బర్బరీకుడు కూడా ధర్మము ఏదైతే నేను ప్రతిజ్ఞ తీసుకున్నానో అదే ధర్మము అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ప్రతిజ్ఞ కాలానుగుణంగా మారాలి. ఆ ప్రతిజ్ఞ కాలానుగుణంగా ఎలా మారాలి అంటే, కాలానుగుణంగా ఒకవేళ మన ప్రతిజ్ఞ వేరే వాళ్ళని బాధ పెడుతున్నా, కాలానికి ప్రతిఘాతం కలిగిస్తున్నా, విఘాతాలు కలిగిస్తున్నా, అలాంటి సమయంలో అటువంటి ప్రతిజ్ఞ అధర్మం అయిపోతుందిట. కళ్ళు మూసుకొని నేను కూర్చుంటాను అంటే గాంధారిలాగా కుదరదుట అని కృష్ణ పరమాత్ముడు బర్బరీకుడికి ఈ విషయాన్నంతా తెలియజేస్తాడు. తెలియజేసే బర్బరీకుడు వెంటనే ధర్మం యొక్క సూక్ష్మాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన చేసిన తప్పేంటో ఆయనకు అర్థమయ్యి వెంటనే తన తలని నరికేసేసి కృష్ణ పరమాత్ముడి యొక్క చేతిలో పెట్టేస్తాడట. పెట్టేసేసి దీనికి నీవే దిక్కు అని చెప్తాడట. అయితే ఇక్కడ కృష్ణ పరమాత్ముడు వెంటనే ఇక్కడ బర్బరీకుడు గురించి ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఏంటి అని అంటే కనుక, బర్బరీకుడు ఎవరైతే ఓడిపోతున్నారో వారి వైపు నుంచుంటానని చేసిన వాగ్దానాన్ని తప్పకుండా, యుద్ధం ఆపకుండా తనకి తానుగా ప్రాణత్యాగం చేశాడు. అలా ధర్మ సంస్థాపనకు కూడా ఉపయోగపడ్డాడు. రెండు వైపులా తన యొక్క నమ్మకాన్ని, అంటే కత్తికి అటు ఇటు పదును ఉన్నట్టుగా ఈయన శపథాన్ని నిలబెట్టుకున్నాడు, ధర్మాన్ని నిలబెట్టాడు. అందుకని శ్రీకృష్ణ పరమాత్ముడు వెంటనే ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన శరణాగతిని వెంటనే ఆయన మనస్ఫూర్తిగా ఆనందించి ఆయన ఏం చేశాట, ఆ తలని పట్టుకుని చెప్పాట, బర్బరీక, నీకు కలియుగంలో ఎవరికైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే ఇక ఓడిపోయి నా జీవితంలో నేను ఏమీ సాధించలేను అనుకుంటారో అలాంటి వారందరికీ నీవే దిక్కవుతావు. ఎవరైతే నిన్ను దర్శనం చేసుకుంటారో, ఎవరైతే నీ తలని దర్శనం చేసుకుని నీ దగ్గరికి వచ్చి నిన్ను ఏదైతే కోరుకుంటారో వారికి అండగా నిలబడి నువ్వే వారిని సంరక్షించే విధంగా నీకు శక్తిని, సామర్థ్యాన్ని, మహిమని, అలాగే నా పేరును కూడా ఇచ్చేస్తున్నాను అని చెప్తాడట కృష్ణ పరమాత్ముడు. అందుకని దీంట్లో మనకి పరమాత్ముడు తన పేరును కూడా ఇచ్చేస్తాడట. భక్తుడి కోసం ఏమైనా చేస్తాడట. ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఇది ఎక్కడ ఉంది ఈ మందిరము అంటే, రాజస్థాన్లో ఉండే కాటు నరేష్ శ్యామ్ బాబా మందిరం. ఈ మందిరంలో 11 రోజులు బ్రహ్మాండమైన ఉత్సవాల్ని చేస్తారు. ఏ రోజైతే బర్బరీకుడు తన శిరస్సుని ఖండించి ఆ పరమాత్మని యొక్క చేతిలో పెడతాడో ఆ రోజుని పురస్కరించుకుని 11 రోజులు విశేషమైన ఉత్సవాలు చేస్తారు. రాజస్థాన్లో మీరు ఎవరైనా వెళ్ళి చూడాలి అనుకుంటే కనుక కాటు శ్యామ్ బాబా మందిర్ అంటే, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ ఆయనని దర్శనం చేసుకుని ఏదైనా నమస్కారం చేసుకుని వస్తేట వారి కష్టము ఖచ్చితంగా తీరుతుందిట. అంతటి మహిమాన్వితమైన స్థలం ఇది. మొన్న మేము రాజస్థాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉండే అన్ని దేవాలయాలు దర్శనం చేసినప్పుడు ఈ దేవాలయాన్ని కూడా దర్శనం చేయడం జరిగింది. ఆ దేవాలయం యొక్క విశిష్టత తెలియజేద్దాము అని వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ సమయానుకూలంగా ఆ సమయంలో మా ఫోన్లో బ్యాటరీ అయిపోవడం వల్ల
అది వీడియో అక్కడ తీయలేకపోయాం, ఇది ఇంట్లో జరుగుతుంది. అయితే సరే, భగవంతుడు ఇలా నిర్ణయించాడు, ఆ పరమాత్ముడు మా ఇంట్లో ఉండి ఇది చెప్పాలనుకున్నాడు కాబట్టి నేను ఇక్కడి నుంచే చెప్తున్నానేమో. ఆయన యొక్క తలంపు ఏదైతే ఉందో మనం అదే చేస్తామేమో. మనకి మనంగా ఏం చేయాలనుకున్నా అది జరగకపోవచ్చు. ఆ మందిరంలో ఉన్న విశేషము అందరూ చెప్తూ ఉంటే విన్నాము, తెలుసుకున్నాము. సంవత్సరానికి ఒక్కసారి ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అంటే మనకి డిసెంబర్ మాసంలో వస్తుంటుంది అనుకుంటా ఈ ఉత్సవాలన్నీ. అది చూసుకుని ఒకసారి మీరు అందరూ వెళ్ళి ఉత్సవాల సమయంలో కానీ లేదా విడిగా వెళ్ళినా కూడా విపరీతమైన రష్గా ఉంది ఆ ప్లేస్లో. అంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు, ఎప్పుడు కష్టం లేనివాడు ఎక్కడా లేడు కదా. ఎంతోమంది వచ్చి ఆయనను దర్శనం చేసుకుని రకరకాల కోరికలు తీరినాయని మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవడం, ఇలా చూడటం జరిగింది. ఈ దేవాలయం విశిష్టత తెలియజేయాలనిపించింది. మళ్ళీ ఇంకేదైనా కొత్త విషయంతో కలుద్దాం. శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి చెప్పాలి కాబట్టి ఎన్ని చెప్పినా, ఎన్ని కథలు విన్నా కూడా ప్రతి కథ కొత్తగానే ఉంటుంది. ఆహా, పరమాత్ముడు ఇక్కడ కూడా ఇంతటి విశేషాన్ని సృష్టించాడా అని అనిపిస్తూ ఉంటుంది. భీముని యొక్క పౌత్రుడైన ఆ కాటుశ్యాం బాబా మందిర్ని దర్శనం చేసుకోండి, కరించండి. జయలక్ష్మీనారాయణ.